అనంతమైన ఆ శేషాచల అడవుల్లో ఎవరికీ అంతు చిక్కని ఒక పవిత్ర రహస్యం దాగి ఉంది. ఏడుకొండలవాడి అనుమతి లేనిదే కాలి వేలు కూడా మోపలేని ఆ కారడవుల్లో ఒక అద్భుతమైన తీర్థం ఉంది. సంవత్సరం పొడవునా ఎందరో ఎదురు చూసే ఆ క్షణం రానే వచ్చింది. కేవలం ఏడాదికి 2 రోజులు మాత్రమే ఆ పరమాత్ముడు ఇచ్చే అరుదైన అవకాశం. అదే తుంబురు తీర్థం. ఇది కేవలం యాత్ర కాదు, ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. చుట్టూ రాళ్ళు, ముళ్ళు, లోతైన లోయలు. అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రాణం పోయేంత కష్టం. కానీ ఆ గోవింద నామం వింటే చాలు, నరాల్లోకి ఒక కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఈ 14 కిలోమీటర్ల కఠినమైన సాహసం వెనుక ఉన్న ఈ ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? శేషాచలం అడవుల్లో దాగి ఉన్న ఈ రహస్యాన్ని చూడాలంటే 14 కిలోమీటర్ల కఠినమైన పోరాటం చేయాలి. అసలు అక్కడ అంత స్పెషల్ ఏముంది, అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే చివరి వరకు చూడండి. ఈ వీడియో చూశాక వచ్చే ఏడాదికి మీరు ఇప్పుడే బ్యాగ్ సర్దుకుంటారు. అసలు తుంబురు తీర్థం ఎప్పుడు ఓపెన్ చేస్తారు? తుంబురు తీర్థం ఏడాది మొత్తం క్లోజ్ ఉంటుంది. కేవలం చైత్ర పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులకు మాత్రం పర్మిషన్ ఇస్తారు. ముందుగా మన సిటీ నుండి తిరుమలకి చేరుకోవాలి. అక్కడి నుండి తుంబురు తీర్థంకి వెళ్ళాలి అంటే పాప వినాశనంకి చేరుకోవాలి. టీటీడీ వాళ్ళు స్పెషల్ బస్సెస్ అరేంజ్ చేస్తారు. ఈ డేట్స్లో టికెట్ కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ ఉంటుంది. ఓన్ వెహికల్లో వచ్చేవాళ్ళు ఈ డేట్స్లో పాప వినాశనం వరకు అలో చెయ్యరు. పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి గోగర్భన్ డ్యామ్ వరకు మాత్రమే అలో చేస్తారు. అక్కడి నుండి మనం బస్ ఎక్కి పాప వినాశనంకి చేరుకోవాలి. అక్కడి నుండి పాప వినాశనం ఉదయం 6 గంటలకి బస్సులో వెళ్తుంటే ఆ ప్రకృతిని చూసి మైమర్చిపోతాం. ఇప్పుడు మనం వెళ్తుంది పాప వినాశనం డ్యామ్. నార్మల్ డేస్లో ఈ డ్యామ్ పైకి ఎవరిని అలో చేయరు, కానీ ఈ తుంబురు తీర్థం, రామకృష్ణ తీర్థంకి ఉన్న డేస్లో మాత్రమే అలో చేస్తారు. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి డ్యామ్ దగ్గర ఉన్న వ్యూస్కి మాత్రం ఫిదా అయిపోయాం. ఈ వ్యూస్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, కానీ తిరుమలలో ఇంత అందమైన ప్లేస్ ఉందా అని ఇది చూశాక అర్థమవుతుంది. ఈ డ్యామ్ మీదనే మనకి బ్యాగ్ చెక్ చేస్తారు. ఏమైనా మ్యాచ్ బాక్సెస్, ఫైర్ చేసే ఐటమ్స్ తెస్తున్నారా అని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, అందరినీ లోపలికి అలో చేయరు. వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలకి అస్సలు పర్మిషన్ లేదు. ఎందుకంటే అడవిలో ఏమైనా ఎమర్జెన్సీ అయితే హెల్ప్ దొరకడం చాలా కష్టం. సో మీ హెల్త్ కండిషన్ బాగుంటేనే ఈ యాత్ర చేయండి. ఉదయం 6 నుండి 10 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు. తర్వాత అలో చేస్తే వాళ్ళకి తిరిగి రావడానికి టైం కుదరదు కాబట్టి అలో చేయరు. ఈ డ్యామ్ మీదనే టీటీడీ వాళ్ళు మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడే మనం తిని స్టార్ట్ చేయాలి. వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడే ఫిల్ చేసుకొని స్టార్ట్ అవ్వండి. మధ్యలో ఉంటాయి, కానీ మన సేఫ్టీ మనది. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కూడా టీటీడీ వాళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఈ మెట్లు ఎక్కి మనం అడవిలోకి ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఒక 30 నిమిషాలు నడిచిన తర్వాత మనకి ఇక్కడ ఒక తీర్థం కనిపిస్తుంది. అదే సనక సనందన తీర్థం. ఇక్కడ నుండి రామకృష్ణ తీర్థంకి, తుంబురు తీర్థంకి వేరే దారులు ఉంటాయి. బ్రహ్మపురాణం మరియు స్కంద పురాణం ప్రకారం తిరుమల శేషాచలం అడవుల్లో 66 కోట్ల తీర్థాలు ఉన్నాయని ప్రతీతి. అందులో 3,50,00,000 తీర్థాలు అత్యంత పవిత్రమైనవని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నిటిలోకి ముఖ్యమైనవి 108 తీర్థాలు. ఈ 108 తీర్థాలలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇందులో కొన్ని తీర్థాలు సులభంగా చేరుకోగలిగితే మరికొన్ని దట్టమైన అడవుల్లో దాగి ఉన్నాయి. వీటిలో 7 తీర్థాలు అత్యంత ప్రత్యేకం. అవి స్వామివారి పుష్కరిణి. ఇది సాక్షాత్తు వైకుంఠం నుండి భూమికి వచ్చిందని చెబుతారు. ఆకాశగంగ, స్వామివారి అభిషేకానికి ఈ నీటిని వాడుతారు. పాప వినాశనం పేరులోనే ఉంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ హరించుకుపోతాయి. కుమారధార, తుంబురు తీర్థం, రామకృష్ణ తీర్థం, పాండవ తీర్థం. ఇంత కష్టమైన అడవిదారిలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి పరిస్థితి అని భయం వేయొచ్చు, కానీ టెన్షన్ వద్దు. మన టీటీడీ వారు రూట్ మధ్యలో మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు.
ఎవరికైనా నీరసం వచ్చినా చిన్న గాయాలైనా వెంటనే అక్కడ ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది. అంతేకాదు దారి పొడవునా ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చారు. భక్తుల సేఫ్టీ కోసం వాళ్ళు చేసిన ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఇన్ని కావు. త్రీ కిలోమీటర్స్ నడిచినాము. ఇంకా కింది కూడా రీచ్ కాలేదు. ఫారెస్ట్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ కూడా రీచ్ కాలేదు. చూడండి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 2.5 కిలోమీటర్స్ ఉందంట. 8:30 అవుతుంది టైం కూడా. ఫుల్ ఇప్పటికే 8:30కే ఎండ్ ఇట్లా కొడుతుంది. అంటే మేము రిటర్న్ అయ్యేసరికి ఎండ్ ఎట్లా కొడుతుందో మీరే ఉంచుకోండి. ఇక కిందికి ఉన్నాయి మనం పోయే రూటు. ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా సరే ఆ కొండలలో పడిపోతాము. ఇక్కడ చూసుకోండి వాతావరణం కూడా. ఇందాక ఎండ కొట్టింది, ఫుల్ ఎండ కొట్టింది అన్నాం కదా. ఆ కొండ అడ్డం వచ్చి మనకి మొత్తము ఇంత కూడా మన మీద ఇంత ఎండ పడకుండా చేస్తుంది. ఆ కొండ పెద్ద ఉంది, చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఈ ముంగల ఒక లోయ ఉంది. ఆ లోయలకి మనకు వాటర్ సౌండ్ వినబడుతుంది. అంటే ముంగల మనకు టచ్ అయితే ఆ వాటర్ కూడా. ఆ కొండ వల్ల కొంచెం నీడు వచ్చింది, ప్రశాంతంగా నడుస్తున్నాం. ఆ కొండ పుణ్యాన్ని అయితే మొత్తం నీడు ఉంది. ఇందాక నుంచి ఎండ 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 చూసినాం కదా, ఇప్పుడు సడన్గా నీడు వచ్చేసరికి ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మనలు కూడా వెనకకెళ్ళి వస్తున్నారు. ఇంకా 2 కిలోమీటర్స్ ఉందంటే తుంబురు తీర్థం. ఇటు చూడు ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. రూట్ అయితే చల్లగా. ఒక్కసారి ఈ లోయలోకి దిగాక చుట్టూ దట్టమైన అడవి, గాలిలో ఒక తెలియని నిశ్శబ్దం, సూర్యకాంతి కూడా లోపల పడదు. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది శేషాచలం అడవిలో. దిక్కు అయితే చెమటలు ఘోరంగా ఆడుతున్నాయి. మనలో అయితే ముంగలు నడుచుకుంటూ పోతూనే ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అడవి మొత్తం అంత ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి లొకేషన్ కూడా చూడండి. ఇంత పెద్ద పెద్ద చెట్లు అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ రూట్లో మనం ఒక్కరమే ప్రశాంతంగా నడుచుకుంటూ పోతుంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడండి. కనీసం ఇంత ఎండ కూడా పడతలే మనకు. ఇక్కడ ఎంత ఎండ కొట్టిందో ఇక్కడ కనీసం ఇంత కూడా ఎండ పడతలే. మొత్తం చల్లగా ఉన్నది, ప్రశాంతంగా ఉంది తెలుసా. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు పాప వినాశన తీర్థం నీళ్లు కనిపిస్తాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్దాం. ఇంకా 1.5 కిలోమీటర్స్ అంట తుంబురు తీర్థం. రాను దారి మొత్తం ఇంకా కష్టతరంగా మారిపోతుంది. ఫస్ట్ మెట్లు ఉండే కదా, మెట్ల తర్వాత నార్మల్ దారి ఉండే. దాని తర్వాత రాళ్ళు రప్పలకి వెళ్ళి నడుచుకుంటూ పోయినాం. తర్వాత కిందికి దిగినాం, వాటర్లకి వెళ్ళి నడిచినాం. ఇప్పుడు ఇంకొంచెం కష్టతరంగా మారిపోయింది. చెప్పులు వేసుకోకుండా కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడికి చాలా మందికి పైగా జనం వచ్చారు. మన తెలుగు వాళ్ళే కాదు, తమిళనాడు, కర్ణాటక నుండి కూడా వేల మంది వచ్చారు. భాష ఏదైనా ఆ భక్తి మాత్రం అందరినీ నడిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న 2 చెట్లను భక్తులు రామలక్ష్మ చెట్లుగా పిలుచుకుంటారు. ఇవి చాలా ఏళ్లుగా ఒకదానికొకటి తోడుగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తాయి. ఈ దారిలో వెళ్ళే భక్తులు ఆ చెట్ల వద్ద ఆగి పూజలు చేస్తారు. ప్రకృతిలో దేవుణ్ణి చూడడం మన సంప్రదాయం కాబట్టి ఈ 2 వృక్షాలను దేవతా దేవునిగా ప్రతిరూపాలు. తుంబురు తీర్థం యాత్రలో ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఇక్కడ ఏనుగులు కూడా ఎక్కువ తిరిగేటట్టు కనిపిస్తుంది. ఏనుగు పెండ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ సైడ్లో ఇక్కడ పోతుంటాయి కానీ ఇదే దారిలోకి వెళ్ళి పోయేటట్టున్నాయి ఏనుగులు కూడా. ఎక్కడ చూసినా ఏనుగు పెండనే ఉంది.
కాస్త ముందుకు వెళ్ళాక మనకు ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది. ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ స్థానికులు తమ గ్రామ దేవతగా భావిస్తారు. అలాగే అడవిలో ఏమైనా జంతువులు లేదా అడ్డంకులు రాకుండా ఈ దేవత రక్షిస్తుందని నమ్మకం. ఇక్కడే పాప వినాశనం తీర్థంలోని నీళ్లు, తుంబురు తీర్థంలోని నీళ్లు ఇక్కడే కలుస్తాయని సంగమ ప్రదేశం. ఈ ప్రాంతం దాటిన తర్వాతే అసలైన రాళ్లతో కూడిన కఠినమైన దారి మొదలవుతుంది. ఇక్కడ నుంచి రూటు ఎంత కష్టంగా ఉంటుందంటే అంత కష్టంగా ఉంటుంది. రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కుకుంటూ పోవాలి మనం. ఇప్పుడు కనిపిస్తుంది కదా ముంగల, ఆ రాళ్ళు మెల్లగా ఎక్కుకుంటే వెళ్ళాలి మనం. సో మనోళ్ళు ఎట్లా ఎక్కుండ్రు, ఎంత కష్టంగా ఉంది అంటే వారి దేవుడా. కనిపిస్తుంది కదా రూటు ఎంత కష్టంగా మారిపోయిందో. మన లోతునే ఉన్నారు. ఈ పెద్ద పెద్ద రాళ్ళు దాటుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక అడ్వెంచర్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇటువంటి ప్లేసెస్కి వస్తే ఇంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఒక ట్రెక్కింగ్ అవుతుంది, అదేవిధంగా భక్తికి భక్తి అవుతుంది. భక్తితో కూడిన ట్రెక్కింగ్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ రూట్లో ఫుల్ వాటర్ ఉండే. ఇయర్ అయితే చాలా తక్కువ అయిపోయినాయి, వాటర్ లేనట్టున్నాయి. ఇప్పుడు అసలైన చోటికి వచ్చాం. ఈ భారీ కొండ రెండుగా చీలిపోయి మనకి దారి ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్థల పురాణం తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక భారీ ప్రళయం కారణంగా శేషాచల కొండల్లో ఒక పెద్ద పర్వతం రెండుగా చీలిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ చీలిక ద్వారా ప్రవహించే నీరే నేడు మనం చూస్తున్న తుంబురు తీర్థం. ఈ తీర్థానికి ఆ పేరు రావడానికి ప్రధానమైన కారణం తుంబురుడు అనే గాంధర్వ గాయకుడు. ఒకసారి తుంబరుడు విష్ణుమూర్తిని కాకుండా ఒక మానవరాజును పొగిడినందుకు నారద మహర్షి అతనిని భూలోకంలో పడమని శపిస్తాడు. తుంబరుడు ఈ పుణ్యతీర్థం వద్ద ఘోర తపస్సు చేయగా శ్రీనివాసుడు ప్రత్యక్షమై అతడికి శాప విమోచనం కలిగిస్తాడు. ఆ గాంధర్వుని కోరిక మేరకు ఈ తీర్థానికి తుంబురు తీర్థం అని పేరు వచ్చింది. మరో కథ ప్రకారం ఓ గాంధర్వ స్త్రీ సోమర్తనం వల్ల కప్పగా మారి ఈ సరస్సులో పడి ఉంటుంది. అగస్త్య మహర్షి తన శిష్యులతో కలిసి ఈ తీర్థం వద్దకు వచ్చి దాని గొప్పతనాన్ని వివరిస్తున్నప్పుడు ఆ మాటలు విన్న కప్పకు శాప విమోచనం కలిగి తిరిగి గాంధర్వ రూపం వస్తుంది. ఈ అద్భుతం జరిగిన చోటు కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇట్లా చిన్న సందులో నుంచి వెళ్ళాలి చూడండి, కనిపిస్తుంది ఇక్కడ చిన్న సందు అంతే. ఇది అని ఎవరన్నా మనసు ఉంటుంది ఐటలు ఉంటే కింద పడిపోతాము. ఒక అడ్వెంచర్ తోటి కూడుకుంది, బాగుంటుంది ఇట్లా. ప్రముఖ భక్తురాలు అయిన తరిగొండ వెంగమాంబ తన చివరి రోజుల్లో ఈ తుంబురు తీర్థం గుహల్లోనే ఉండి తపస్సు చేశారని, స్వామివారు ఆమెకి ఇక్కడే దర్శనం ఇచ్చారని భక్తుల నమ్మకం.
ఫైనల్లీ మనం చేరుకున్నాం. అక్కడికి చేరుకున్నాక గోవింద నామస్మరణ వింటుంటే వచ్చిన అలసట అంతా పోతుంది. ఆ కొండల మధ్యలో ఆ ఎకో వల్ల ఒక్కసారి గూస్ బంప్స్ వస్తాయి. ఇక తుంబురు తీర్థంలో తడిచాక సాక్షాత్తు ఆ పరమాత్ముడు ప్రకృతి రూపంలో ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ స్నానం చేయడం ఒక జన్మధన్యమైన అనుభూతి. ఇక మన తుంబురు తీర్థ యాత్ర కంప్లీట్ అయిపోయింది. తిరిగి మనం తిరుమలకి చేరుకోవాలి. అరే బ్రో నీళ్ళు ఎక్కువైనాయి కదా, రాళ్ళు ఉన్నాయి. ఇయర్లీ 2 days మాత్రమే ఓపెన్ చేస్తారు కాబట్టి శేషాచలం అడవి అందాలు కాసేపు ఆస్వాదించాం. ఇది నా తుంబురు తీర్థం యాత్ర. మీరు కూడా రావాలంటే మళ్ళీ వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అడ్వెంచర్స్ వ్లాగ్స్ కోసం ట్రావెల్ విత్ నిక్కీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.